అందరికీ నమస్కారం. ధ్యానం గురించి మీకు కొన్ని వీడియోలు అయితే చేసి చెప్పాను. ధ్యానం అంటే ఏంటి, మన గురించి మనం ఆలోచించుకోవడం, మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి, కొన్ని సాధన పద్ధతులు చెప్పాను. మన మనసును ఎలా మరచుకోవాలి అనేది. అంతేకాకుండా ముద్రల గురించి చెప్తున్నాను కదండి. ఇప్పుడు పంచభూతాలు అనేవి మన శరీరంలో ఎలా ఉంటాయనేది చెప్తాను. పంచభూతాలు, మన శరీరము పంచభూత నిర్మితమైంది అని చెప్పాను. అయితే అవి మన శరీరంలో ఏ ఏ భాగాల్లో ఉంటాయి అనేది చెప్తాను మీకు. ఇప్పుడు దాన్ని బట్టి కూడా మీరు ముద్రలు బాగా వేయచ్చు. అది ఇంకా నేను డీప్గా తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడు పంచభూతాలు మన శరీరంలో ఎలా ఉంటాయి అనేది అంటే ఏంటంటే, మన పెద్దవాళ్ళు భూతత్వము ఇలా కొన్ని తత్వాలు 5 తత్వాలు చెప్పారు కదా. ఈ 5 తత్వాలు మన శరీరంలో ఏ ఏ భాగాల్లో ఉంటాయి అనేది అది కూడా చెప్పారు. దానికి సంబంధించి చెప్తాను. ఇప్పుడు మొదటిది మనము శరీర భాగాలను చూసుకుంటే, మనము ఫస్ట్ మీకు చక్రాలు ఐడియా ఉండుంటాయి. అందరికి కూడా 6 చక్రాలని చెప్తాం మనము. షట్చక్రాలు అంటాము. అవి వరుసగా చెప్తాను ఇప్పుడు చూడండి. ఫస్ట్ది వచ్చేసి మనకి బేసిక్ చక్ర. దాన్ని మనము ఎక్కడ అంటే మనకి మూలాధార చక్రము అంటాము. స్పైనల్ కార్డ్కి చివర ఉంటుంది అది. ఆ చివర ఉండేదాన్ని మనము బేసిక్ చక్ర అంటాము. అంటే కూర్చునే ప్లేస్లో మనకి అది ఉంటుంది. దాన్ని బేసిక్ చక్ర, మూలాధార చక్రము అంటాము. దానిపైన ఉండేది రెండవది స్వాధిష్టాన చక్రము అంటాము. అది మనకి వచ్చేసి మనకి మూలాధార చక్రానికి కొంచెం పైనగా ఉంటుంది. స్వాధిష్టాన చక్రము రెండవది. ఫస్ట్ది మూలాధారము, రెండవది స్వాధిష్టానము. మూడవది మనకి వచ్చేసి మణిపూరక చక్రం అండి. అది మనకి బొడ్డు ప్రాంతంలో ఉంటుంది. అది మణిపూరక చక్రము మూడవది. ఆ తర్వాత వచ్చేసి మణిపూర చక్రం పైన వచ్చేసి మనకి అనాహత చక్రం అంటే హృదయంలో ఉంటుంది. అది అనాహత చక్రము. దానిపైన వచ్చేసి 5వది మనకి విశుద్ధ చక్రము, గొంతు దగ్గర ఉంటుంది. అది విశుద్ధ చక్రము. దానిపైన వచ్చేసి ఆజ్ఞలో 6వ చక్రము ఆజ్ఞా చక్రం అంటాము. మనకి కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం అంటాము. దానిపైన వచ్చేసరికి మనకి ఇక్కడ 7వ చక్రము సహస్రార చక్రము. అంటే మనకి ఇక్కడ భ్రూమధ్యం పైన ఇలా చూసుకుంటే తల మధ్యలో ఇక్కడ ఉంటుంది సహస్రార చక్రము. ఇవన్నీ 7 చక్రాలు. మీకు ఒకవేళ తెలియకపోతే రాసుకోండి. మళ్ళీ ఒకసారి నేను కింద నుంచి పైకి చెప్తున్నాను. మన శరీరంలో చక్రాలు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయని చెప్తున్నాను. ఫస్ట్ది వచ్చేసరికి బేసిక్ చక్ర. ఇవన్నీ రాసుకోండి ఒక పక్కన. రెండవది మనకి స్వాధిష్టాన చక్రము. అంటే మూలాధార చక్రము ఫస్ట్ది, 2 స్వాధిష్టానము, 3వది మణిపూరక చక్రము, 4వది అనాహత చక్రము, 5 విశుద్ధ చక్రము, 6వది ఆజ్ఞా చక్రము, 7వది సహస్రారము. ఇది మీకు 7 చక్రాలు. షట్చక్రాలు అంటాము. 6 చక్రాల వరకే మనం చెప్తాము. 7వది ఏంటంటే మనకి పరమాత్మ శక్తికి కేంద్రంగా చెప్తాము. అయితే ఇందులో ఫస్ట్ మనము 5 తత్వాలు ఎలా ఉంటాయని చూసుకుందాము. ఇప్పుడు బేసిక్ చక్ర అని చెప్పాను కదా. అంటే మూలాధార చక్రం వచ్చేసి మనకి చేతివేళ్ళు. ఫస్ట్ మనము ఇది కూడా మీకు రాసుకోమని చెప్పాను. ఏ చేతివేలు ఏ తత్వానికి అనేది రాసుకోమని చెప్పాను. అది కూడా ఒకసారి చెప్తాను. ఇది మనకి వచ్చేసి ఇది అగ్నితత్వము, అలాగే వాయుతత్వము, శూన్యతత్వము, పృథ్వీతత్వము, ఇది జలతత్వము. ఇవి కూడా ఒక పక్కన రాసుకోండి. చక్రాలు ఒక పక్కన, తత్వాలు ఒక పక్కన రాసుకోండి. 7 చక్రాలు, 5 తత్వాలు ఇలా ఒక నోట్స్లో రాసుకోండి. ఇప్పుడు మీకు శరీరంలో ఎలా ఉంటాయో చెప్తాను. కింద నుంచి నేను చెప్పాను కదా మూలాధార చక్రం ఫస్ట్దని. మూలాధార చక్రం వచ్చేసరికి మనకి భూతత్వము అంటే ఉంగరం వేలతో పోలుస్తాము. భూతత్వము అంటాము. మూలాధార చక్రము, భూతత్వము. ఇదంతా ఒక చోట పాయింట్స్ రాసుకోండి. ఎందుకంటే ముందు మీకు ముద్రలు మీ అంతటా మీరే ఎలా వేసుకోవచ్చో మీకు తెలిసిపోతుంది. ఈ నాలెడ్జ్ అంతా ఉంటే కనుక మీకు తెలిసిపోతుంది. మూలాధార చక్రం వచ్చేసరికి మనకి భూతత్వము, అది ఉంగరం వేలతో పోలుస్తాము. తర్వాత వచ్చేది మూలాధార చక్రం పైన స్వాధిష్టాన చక్రం అంటే జలతత్వము. అది వచ్చేసరికి మనకి చిటికన వేలతో పోలుస్తాము, జలతత్వము. దానిపైన స్వాధిష్టాన చక్రం పైన ఏం చెప్పాను, మణిపూరక చక్రము అని చెప్పాను. అది వచ్చేసరికి మనకి అగ్నితత్వము, బొటన వేలుతో పోలుస్తాము, అగ్నితత్వము. ఇప్పుడు మీకు 3 చక్రాలకి 3 తత్వాలు అయిన ఏంటి, మూలాధార చక్రము భూమితత్వము, దానిపైన స్వాధిష్టాన చక్రము జలతత్వము, ఆ తర్వాత మణిపూరక చక్రము అగ్నితత్వము, ఆ తర్వాత దానిపైన ఉండేది అనాహత చక్రము. ఇది మనకి వాయుతత్వము, చూపుడు వేలుతో పోలుస్తారు. వాయుతత్వము, చూపుడు వేలు. దానిపైన ఉండేది విశుద్ధ చక్రము. ఇది మనకి శూన్యతత్వము. ఇది మనకి మధ్య వేలుతో పోలుస్తాము. ఇవండి 5 తత్వాలకి 5 చక్రాలు రిలేటెడ్గా ఉండే వేళ్ళు మీకు చెప్పాను.
మళ్ళీ చెప్తాను చూడండి. కింద నుంచి పైకి మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరము, విశుద్ధి. మణిపూరము, అనాహతము, విశుద్ధి. ఈ 5 చక్రాలను తీసుకున్నాను. మీకు ఆజ్ఞాచక్రం, సహస్రారము ఇవి చెప్పలేదు. 5 చక్రాలకి 5 తత్వాలని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చూడండి. మూలాధార చక్రము, ఉంగరం వేలు, స్వాదిష్టాన చక్రము, చిటికన వేలు, మణిపూరక చక్రము, అగ్నితత్వము, బొటన వేలు. ఇది మనకి అనాహత చక్రము, వాయుతత్వము, చూపుడు వేలు, శూన్యతత్వము, విశుద్ధ చక్రము, మధ్య వేలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఒక చోట రాసుకోండి. ఇవి మన శరీరంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పాను కదా. మీకు శరీర భాగాల్లో ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పటి వరకు చక్రాలు, తత్వాలు వేళ్ళతో ఎలా పోల్చాము అవి చక్రాల రూపంలో మీకు ఇప్పుడు చెప్పాను. తత్వాలు చక్రాల రూపంలో ఎలా ఉన్నాయో చెప్పాను. ఇప్పుడు శరీరంలో ఎలా ఉంటాయి అనేది చెప్తాను. శరీరంలో వచ్చేసరికి మనకి భూమితత్వము. భూమితత్వం ఎక్కడ ఉంటుందని చెప్పాను? మూలాధార చక్రము ఉంటుంది. కాబట్టి మీకు మనకి కూర్చునే ప్లేస్ నుంచి స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి చివర పూస దగ్గర నుంచి కింద భాగం అంతా అంటే కాళ్ళు, తొడలు ఈ భాగం అంతా కూడా మనకి భూమితత్వానికి సంబంధించిన భాగము. ఆ తర్వాత స్వాదిష్టాన చక్రం అంటే జలతత్వము. ఆ తర్వాత మనకి మూలాధార చక్రం నుంచి పై వరకు అంటే బొడ్డు కింద వరకు మనం కూర్చునే ప్లేస్ నుంచి ఇప్పుడు మనకి స్పైనల్ కార్డ్ చివరి ప్లేస్ ఉంటుంది కదా. ఆ చివర ఉన్న పూస నుంచి మనకి బొడ్డు వరకు కింద ఉన్న ప్లేస్ దాకా కూడా స్వాదిష్టాన చక్రము. అది స్వాదిష్టాన చక్రం. అయితే బొడ్డు దగ్గర నుంచి మనకి హృదయం దాకా ఉన్న ప్లేసు మణిపూరక తత్వము. అదే ఏంటంటే మనకి అగ్నితత్వము, అది బొటన వేలు. ఎక్కడ ఏ తత్వం ఎలా ఉంటుందో శరీరంలో చెప్తున్నాను. అది మనకి అగ్నితత్వము, మణిపూరక చక్రము. అక్కడి నుంచి మనకి ఇక్కడ హృదయ స్థానం అంతా కూడా మనకి వాయుతత్వంలో ఉంటుంది. చూపుడు వేలుతో పోలుస్తాం. అక్కడ తర్వాత పైన విశుద్ధి చక్రము, అది శూన్యతత్వము. ఇక్కడి నుంచి మనకి వచ్చేదంతా ఇక్కడ దాకా ఈ ప్లేస్లో శూన్యతత్వం ఉంటుంది. అది మనకి మధ్య వేలుతో పోలుస్తాం. ఇప్పుడు శరీరంలో ఏ భాగాల్లో ఏ తత్వం ఉంటుందో అనేది మీకు దీనికి రిలేటెడ్ వీడియోలు షార్ట్స్ రూపంలో ఉన్నాయి. అవి మీకు డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను, అవి చూసుకోండి. బొమ్మ వేసి మరీ మీకు చూపించాను. ఈ ప్లేస్లో మీకు భూతత్వం ఉంటుంది. భూతత్వం పైన కొంచెం జలతత్వం ఉంటుంది. జలతత్వం పైన మనకి అగ్నితత్వము, అగ్నితత్వం పైన మనకి వాయుతత్వము, వాయుతత్వం పైన మనకి శూన్యతత్వం. ఇలా మనకి వరుసగా ఉంటాయి. అవి మీకు బొమ్మల రూపంలో షార్ట్స్ వీడియోలు చేసి పెట్టాను. అవి కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు 2 ఇస్తాను. ఏ తత్వము మన శరీరం ఎలా ఉంటుందో మీకు బొమ్మలో తెలిసిపోతుంది ఇప్పుడు చెప్పినవన్నీ. ఒకసారి ఇవన్నీ చాలా ముఖ్యమైన పాయింట్లు, ఇవన్నీ రాసుకోండి. ఫస్ట్ చక్రాలు 7 చక్రాలు, తర్వాత తత్వాలు 5 తత్వాలు, అవి వేళ్లలో ఎలా ఉన్నాయి. అదే 5 తత్వాలు శరీరంలో ఏ ఏ భాగాల్లో మనకి ఉన్నాయి ఎలా తెలుసుకోవాలో కూడా చెప్పాను. శరీర భాగంలో ఏ భాగము ఏ తత్వానికి ఎలా తెలుసుకోవాలని కూడా చెప్పాను. వీడియోలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ చూడండి, నోట్ చేసుకోండి. తర్వాత దీని గురించి మీకు ఇంకా పూర్తిగా వివరంగా చెప్తాను. దాన్ని బట్టి ముద్రలు మీ అంతటా మీరే సొంతగా వేసుకోవచ్చు. ఆ విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవి మీకు నోట్ చేసుకొని ఒకసారి అన్నీ చదువుకోండి, మనసు పట్టించుకోండి. మొత్తం చూడకుండా వచ్చేసేయాలి. ఏ తత్వం ఏంటి, ఏ వేలు ఏ తత్వము, అవి శరీరంలో ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మీకు వచ్చేసేయాలి. ఏ తత్వానికి సంబంధించి ఏ చక్రం అనేది కూడా వచ్చేసేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ధన్యవాదాలు.